వైశాఖ పురాణం 28వ అధ్యాయం. అక్షయ తృతీయ విశిష్టత. నారద మహాముని అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు ఇట్లనెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఈ విధముగా పలికెను. మహారాజా, వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ అని అందురు. అది మిక్కిలి పవిత్రమైనది. ఆనాడు చేసిన దానము సర్వ పాపహరము, శ్రీహరి పదమును కలిగించును. ఈనాడు దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాదుల నీయవలెను. ఈనాడు చేసిన దానికి విశేష ఫలము కలదు. ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినినవారు ముక్తి నొందుదురు. ఈనాడు చేసిన దానము అక్షయ ఫలమునిచ్చును. ఈ ముగ్గురికి తృప్తిని కలిగించును. ఈ తిథికి ఈ మహిమ వచ్చిన కారణమును చెప్పుదును వినుము. పూర్వము ఇంద్రునకు బలి చక్రవర్తితో పాతాళమున యుద్ధమయ్యెను. ఇంద్రుడు వానిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమునకు చేరెను. మార్గముననున్న ఉతిథ్య మహాముని ఆశ్రమములోనికి వెళ్ళెను. త్రిలోక సుందరియు గర్భవతియు అగువాని భార్యను చూచి మోహించెను. ఆమెను బలత్కారముగా అనుభవించెను. ఆమె గర్భముననున్న పిండము ఇంద్రుని వీర్యమును లోనికి రానీయక పాదమునడ్డముగా నుంచెను. ఇంద్రుడు కోపించి వానిని గ్రుడ్డివాడివ అగుమని శపించెను. వాని శాపమును అనుసరించి మునిపత్ని గర్భము నుండి పుట్టిన బాలుడు దీర్ఘ తపుడను వాడు పుట్టు గ్రుడ్డి అయి జన్మించెను. గర్భస్థ పిండముచే అవమానింపబడి శపించిన ఇంద్రుడు మునిపత్నిని బలవంతముగా అనుభవించి ముని చూచినచో శపించునని భయపడి త్వరగా పోవలెనని పరిగెత్తెను. వానిని చూచిన మునిశిష్యులు పరిహసించిరి. ఇంద్రుడును సిగ్గుపడి మేరు పర్వత గుహలో దాగుకొనెను. ఇంద్రుడిట్లు మేరు గుహలో దాగినట్లు తెలుసుకొని బలి మున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి. ఏమి చేయుటకును తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుని విషయమును అడిగిరి. బృహస్పతియు దేవతలకు ఇంద్రుని పరిస్థితిని వివరించి ఇంద్రుడు సచీ సమేతుడై మేరు పర్వత గుహలో నున్నాడని చెప్పెను. అప్పుడు వారందరూ మేరు పర్వత గుహను చేరి ఇంద్రుని బహువిధములుగా స్తుతించిరి. బృహస్పతి మొదలగు వారి స్థుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుచు వచ్చిన వారికి కనిపించెను. బలి మున్నగు వారు స్వర్గమునాక్రమించిరని దేవతలు చెప్పిరి. పరస్త్రీ సంగదోషమున నేను అశక్తుడునై ఉన్నానని ఇంద్రుడు వారితో చెప్పెను. ఇంద్రుని మాటలను విని బృహస్పతి దేవతలు ఏమి చేయవలెనా అని ఆలోచనలో పడిరి. అప్పుడు బృహస్పతి దేవతలతో ఇట్లనెను. ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి ఇష్టమగు వైశాఖ మాసము గడుచుచున్నది. ఈ మాసమున అన్ని తిథులను పుణ్యప్రదములు, శక్తివంతములు. అందున శుక్లపక్షమునందలే తృతీయ తిథి చాలా శక్తివంతమైనది. ఆనాడు చేసిన స్నానాదులు ఉత్తమ ఫలములనిచ్చును, సర్వ పాపములను పోగొట్టును. కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మములను ఆచరింపచేసినచో ఇంద్రుని పాపము పోయి పూర్వము బలము, శక్తి, యుక్తులు మరింతములై వచ్చునని చెప్పెను. అందరూ కలిసి ఇంద్రునిచే అక్షయ తృతీయ నాడు ప్రాతకాల స్నానము, తర్పణాదులు, శ్రీహరి పూజ, కథాశ్రవణము మున్నగు వానిని చేయించిరి. ఇంద్రుడును అక్షయ తృతీయ ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తివంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించెను. అప్పుడు దేవతలు యజ్ఞ యాగాదుల యందు తమ భాగములను మరలా పొందిరి. మునులను రాక్షస వినాశము వలన నిశ్చింతగా తమ యజ్ఞ యాగములను, వేదాధ్యయనాదులను కొనసాగించిరి. పితృదేవతలను యథాపూర్వముగా తమ పిండములను పొందిరి. కావున అక్షయ తృతీయ దేవతలకు, మునులకు, పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యెను. ఈ విధముగా అక్షయ తృతీయ సర్వ జీవులకును భుక్తిని, ముక్తిని ఇచ్చి సార్థక నామము కలిగి ఉన్నది అని శృతదేవుడు శృతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించెను అని నారదుడు అంబరీషునకు వైశాఖమాస మహిమను వివరించుచూ పలికెను. వైశాఖ పురాణం 28వ అధ్యాయం సమాప్తం.